గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్. నా పేరు సురేష్. ఈరోజు క్లాస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. వాటి మీద కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనే వాటిని ప్రాక్టీస్ చేద్దాం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో లెక్చర్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కామెంట్ అనేదాన్ని తెలియచేయండి. మన ఏపీ తెలంగాణలో ఎవరైతే ఎన్డీఏ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యే విధంగా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్. ఈ రిలేషన్ వీటి యొక్క మీనింగ్, బేసిక్ మీనింగ్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. ఒకసారి మీరు చూడనట్టయితే దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్. ముందుగా మనం ఐడెంటికల్ రిలేషన్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మనం ఐడెంటికల్ రిలేషన్ చాలా జాగ్రత్తగా వినండి. మనం తెలుసుకునేటువంటి ప్రతి పాయింట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో మీ యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ అనే దాన్ని నేనేం చెప్తున్నాను అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఇదేంటి? ఐడెంటికల్ రిలేషన్. సో ఐడెంటికల్ రిలేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక సెట్ అనే దాన్ని ఇచ్చారు, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఈ ఎలిమెంట్స్కి మనం ఏం చేసామంటే ఒక రిలేషన్ అనే దాన్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ ఫామ్ అయినటువంటి రిలేషన్లో ప్రతి ఎలిమెంట్ కూడా తనతోనే తాను రిలేటెడ్ అయి ఉంటే ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి ఎలిమెంట్ కూడా తనతో తాను రిలేట్ అయి ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? ఐడెంటికల్ రిలేటెడ్ అని చెప్పేసి అంటాం మనం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? చూడండి, ఐడెంటికల్ రిలేషన్. ఐడెంటికల్ రిలేషన్. సో ఏం చెప్తున్నాం? ఐడెంటికల్ రిలేషన్ అని అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ గివెన్ సెట్ ఈజ్ రిలేటెడ్ టు itself only. సో itself only. ఎవ్రీ ఎలిమెంట్ ఓకేనా? ఇచ్చినటువంటి సెట్లో ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఎలా రిలేటెడ్ అవ్వాలి? itself only, తనతోనే తాను రిలేట్ అయి ఉండాలి. ఓకేనా? సో డెఫినేషన్ గుర్తుంటుంది కదా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేటువంటి సెట్ తీసుకున్నాం. దీంట్లో 1, 2, 3 అనేటువంటి ఎలిమెంట్స్ తీసుకున్నాం మనం. ఓకేనా? సో ఇప్పుడు వీటికి ఒక రిలేషన్ అనే దాన్ని ఏర్పాటు చేద్దాం. సో సెట్ ఎట్లా ఫామ్ అయిందనంట 1, 1, 2, 2, 3, 3. సో ఈ విధంగా రిలేషన్స్ అనేవి ఫామ్ అయినాయి. చూడండి, ప్రతి రిలేషన్ చూడండి. 1, 1 ఇది ఒక రిలేషన్. 1 అనేది ఎవరితో రిలేటెడ్ అయింది? 1కి కదా. అలానే 2 అనేది ఎవరితో రిలేటెడ్ అయింది? 2. 3 అనేది 3తోనే రిలేటెడ్ అయింది కదా. సో ఇచ్చినటువంటి సెట్లో ప్రతి ఎలిమెంట్ కూడా తనతో తాను రిలేటెడ్ అయ్యి ఉంది. ఓకేనా? తనతోనే తాను రిలేటెడ్ ఉంది. అలా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఐడెంటికల్ రిలేషన్ అని చెప్పేసి అంటాం మనం. ఐడెంటికల్ రిలేషన్. ఓకే, ఇంకొకటి చెప్తా చూడండి. రిలేషన్స్ ఈ విధంగా ఇచ్చారు మనకి. 1, 1, 2, 2 ఈ విధంగా ఇచ్చారు. సో ఇది ఐడెంటికల్ రిలేటెడ్ అవుతుందా? ఐడెంటికల్ రిలేషన్ అవుతుందా? ఎందుకు అవుతావు? చూడండి, మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 2, 3 ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఎలిమెంట్ కూడా రిలేటెడ్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏమున్నాయి? కేవలం 1 1తోనే రిలేటెడ్ అయింది, 2 2తో రిలేటెడ్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి 3 పరిస్థితి ఏంటి? 3 అనే దాన్ని మనం వదిలేసాం ఇక్కడ. సో ఇది ఐడెంటికల్ రిలేషన్ కాదు. ఓకేనా? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రిలేషన్ తీసుకుందాం మనం. దీంట్లో 1 1తో రిలేటెడ్ అయింది, 2 2తో రిలేటెడ్ అయింది, 3 3తో రిలేటెడ్ అయింది. అంతవరకు బాగానే ఉంది. ఇంకొకటి వస్తుంది మనకి ఇక్కడ 3, 1 అనేటువంటి రిలేషన్ తీసుకున్నాం అనుకో. 3 అనేది 1తో రిలేటెడ్ అయింది. సో ఇది ఐడెంటికల్ రిలేటెడ్ అవుతుందా? ఇది ఐడెంటికల్ రిలేటెడ్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఇంతవరకు చూస్తేనే ఐడెంటికల్ రిలేషన్. మరి ఇక్కడ ఇంకొక రిలేషన్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది, 3, 1 అనేది. సో ఇక్కడ మనకి అవసరం లేదు ఇది. ఓకేనా? ఎప్పుడైతే ఇది జాయిన్ అవుతుందో దీనివల్ల ఇది ఐడెంటికల్ రిలేషన్ అనేది కాదు. ఓకేనా? అర్థమైందా?
సో ఐడెంటికల్ రిలేషన్స్ అంటే అర్థమైంది కదా, మనకి ఇచ్చినటువంటి సెట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా తనతోనే తాను రిలేటెడ్ అయి ఉండాలి. అలా రిలేటెడ్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఐడెంటికల్ రిలేషన్. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎ గివెన్ సెట్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ ఓన్లీ. తనతోనే తాను రిలేటెడ్ అయి ఉండాలి. క్లియర్, రైట్. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, ఒకసారి నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మనం రిఫ్లెక్సివ్ రిలేషన్ గురించి మనం చూద్దాం. ఈ రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే కూడా సేమ్ ఇదే విధంగా మనకు వస్తుంది. ఎట్లాగా, ఇచ్చినటువంటి సెట్లో ప్రతి ఎలిమెంట్ కూడా తనతో తాను రిలేటెడ్ అయి ఉండాలి, తనతోనే తాను రిలేటెడ్ అయి ఉండాలి. అలా ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం, రిఫ్లెక్సివ్ రిలేషన్ అని చెప్పేసి అని అంటాం మనం. ఓకేనా. సో రిఫ్లెక్సివ్ రిలేషన్, రిఫ్లెక్సివ్ రిలేషన్. సో దీని ఏం చెప్తున్నాం మనం, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ గివెన్ సెట్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. తనతో తాను రిలేటెడ్ అయి ఉండాలి. ఇదేంటి, ఐడెంటికల్ రిలేషను, రిఫ్లెక్సివ్ రిలేషన్ రెండింటి యొక్క డెఫినేషన్స్ సేమ్గా ఉన్నాయి. చూద్దాం, డెఫినేషన్ చూస్తే మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. ఓకేనా. చూడండి, ఏ సెట్ తీసుకున్నాను, సేమ్ 1 2 3 ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా, రైట్. సో రిలేషన్స్ చూద్దాం మనం, దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తోటి ఏ విధంగా రిలేషన్స్ ఫామ్ అయినాయి. ఓకే. సో ఏం చెప్తున్నాం మనం, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ గివెన్ సెట్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. తనతో తాను రిలేటెడ్ అయి ఉండాలి. క్లియర్. సో 1 1తో రిలేటెడ్ అయింది, 2 2తో రిలేటెడ్ అయింది, అట్లనే 3 3తో రిలేటెడ్ అయింది. ఓకేనా. తర్వాత ఇంకొక రిలేషన్ అనేది ఉంది, 2 3 అనేటువంటి రిలేషన్ ఉంది దీంట్లో. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 1తో రిలేటెడ్ అయింది, ఎవ్రీ ఎలిమెంట్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. 2 2తో రిలేటెడ్ అయింది, ఇట్ సెల్ఫ్. 3 3తో రిలేటెడ్ అయింది, ఇట్ సెల్ఫ్. ఓకే, రైట్. ఇంతవరకు వచ్చేస్తుంది, ప్రతి ఎలిమెంట్ తనతో తాను రిలేటెడ్ అయింది. మరి దీని పరిస్థితి ఏంటి, 2 3, 2 అనేది 3తో రిలేటెడ్ అయింది. మరి దీన్ని ఏమే పరిస్థితి ఏంటి అంటే, మనకి ఇచ్చినటువంటి రిలేషన్స్లో మనకి ఉన్నటువంటి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఐడెంటికల్ రిలేషన్ ఉన్నాయా లేదా, తనతో తాను రిలేటెడ్ అయి ఉన్నా లేదా, అంతవరకు చాలు. రిమైనింగ్ దాని పరిస్థితి మనకు అవసరం. రిమైనింగ్ రిలేషన్స్ ఎన్నైనా ఉండని, వాటి అనేది మనకు పని లేదు. మనకు కావాల్సిందల్లా ఏంటి, ఇచ్చినటువంటి గివెన్ సెట్ ఆఫ్ రిలేషన్స్లో 1 1తో రిలేటెడ్ ఉండాలి, 2 2తో, 3 3తో రిలేటెడ్ ఉండాలి. రిమైనింగ్ రిలేషన్స్ ఏమైనా ఉండాలి. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం అంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. డిఫరెన్స్ అర్థమైందా, ఐడెంటికల్ రిలేషన్కి రిఫ్లెక్సివ్ రిలేషన్కి డిఫరెన్స్ అర్థమైందా. సో ఐడెంటికల్ అంటే ఏమన్నాం, కేవలం అంతవరకు మాత్రమే తీసుకుంటాం. ఎక్సెస్ ఉంటే ఏం చేసాం మనం, ఐడెంటికల్ కాదన్నాం మనం. ఇన్ కేసు ఈ విధంగా రిఫ్లెక్సివ్ ఉన్నప్పటికీ, ఐడెంటికల్ ఉన్నప్పటికీ కూడా, ఎక్సెస్గా ఏమన్నా ఉన్నప్పటికీ కూడా, ఎక్సెస్ రిలేషన్స్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా అది రిఫ్లెక్సివ్ రిలేషన్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను దీనికి 1 1తో రిలేటెడ్ అయింది, 2 2తో రిలేటెడ్ అయింది, 3 3తో రిలేటెడ్ అయింది. సో ఇదేంటి, ఐడెంటికల్ రిలేషను, ఐడెంటికల్ అండ్ రిఫ్లెక్సివ్. ఇదేంటి, కేవలం రిఫ్లెక్సివ్ మాత్రమే. ఐడెంటికల్ అవుతుందా, కాదు. కేవలం రిఫ్లెక్సివ్ రిలేషన్ మాత్రమే అవుతుంది. ఓకేనా, క్లియర్. అర్థమైందా, డిఫరెన్స్ అర్థమైందా, రెండింటి యొక్క బేసిక్ మీనింగ్స్ ఎట్లా అనేది అర్థమైంది కదా. ఓకే. సో దీనికి సంబంధించి కొన్ని మ్యాథమెటికల్ లాంగ్వేజెస్లో మనం కొన్ని రిలేషన్స్ అనే వాటిని మనం చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా, ఒకసారి ఇంతవరకు నోట్ చేసుకోండి. దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి, రిఫ్లెక్సివ్ రిలేషన్ మీద. ఓకేనా. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేలాకి ఏంటంటే,
x is related to y, x is related to y such that x is parallel to y. సో ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా కాదా? ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా కాదా? x is related to y such that x is parallel to y. సో చూద్దాం మనం. సో మనం రిఫ్లెక్స్ అవ్వాలంటే ఏం చెప్పాం మనం? ఎవ్రీ ఎలిమెంట్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ ఎక్స్ వై రెండు వేరు వేరు ఎలిమెంట్స్ అనుకున్నాం, కానీ వై అనేది కూడా ఎట్లా ఉండాలంట? ఎక్స్ అనేది వై అనేది రెండు కూడా ఈక్వల్గా ఉండాలంట. ఎక్స్ వై రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. సో చూద్దాం మనం ఇక్కడ దీనికి ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై ప్లేస్లో మనం ఏం పెట్టాలి? ఎక్స్ పెడదాం మనం. వై ప్లేస్లో మనం ఏం పెడదాం? ఎక్స్ పెడదాం మనం. సో సచ్ దట్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ అనేది ఏదైనా ఒక లైన్ అనుకోండి, ఏదైనా ఒక లైన్ అనుకోండి. ప్రతి లైను తనకి తాను ప్యారలల్గా ఉండొచ్చు, ప్రతి లైను తనకి తాను ప్యారలల్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక లైన్ తీసుకున్నాను నేను, ఈ లైను దానికి తాను ప్యారలల్గా ఉండొచ్చు కదా. ఓకేనా? సో ఇచ్చినటువంటి రిలేషన్ అనేది రిఫ్లెక్స్ అవుతుంది. ఓకేనా? రైట్. అట్లానే ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై సచ్ దట్ ఎక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వై. సో ఇది రిలేటెడ్ అవుతుందా లేదో చూద్దాం మనం. ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై సచ్ దట్ ఎక్స్ పర్పెండిక్యులర్ టు వై. సో మనం ఏం చేయాలి ఇక్కడ? మనం ఎక్స్ని వైని రెండింటిని కూడా ఈక్వల్ చేయాలి. ఓకేనా? సో రిలేషన్ మళ్ళీ రాయండి. ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై సచ్ దట్ ఎక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? ప్రతి లైన్ తనకి తాను పర్పెండిక్యులర్గా ఉంటుందా? పాసిబుల్ కాదు కదా. సో కాబట్టి ఇది రిఫ్లెక్స్ రిలేషన్ కాదు. ఓకేనా? సో ఇదంట్లో ఏంటంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మనం రాసాం. సో ఇదంట్లో ఏంటి? మామూలుగా జనరల్ ప్రాసెస్ అది. ఓకేనా? సో ఇదంతా ఏంటి? మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మనం ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. A is related to B, A is related to B such that 1 plus AB is greater than or equal to 0. A is related to B such that 1 plus AB is greater than 0. మరి ఇది రిఫ్లెక్స్ అవుతుందా లేదా చూద్దాం. ఓకేనా? సో రైట్. ఏం చేయాలి మనం? A ఈక్వల్ టు B అన్నాం మనం. A ఈక్వల్ టు B. సో A ఈజ్ రిలేటెడ్ టు B ప్లేస్లో కూడా మనం ఏం చేయాలి? ఏనే పెట్టాలి. సచ్ దట్ 1 ప్లస్ ఏ, బి అంటే ఏమన్నాం మనం? ఏనే అన్నాం మనం. బి అంటే ఏమన్నాం? ఏనా. ఏ ఇంటూ ఏ అవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఈ టోటల్ అమౌంట్ కూడా 0 కన్నా ఎక్కువగా ఉండాలి, లేదా 0కి సమానంగా ఉండాలి. మీరు ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి. ఇది 1 పాజిటివ్ ఎలిమెంట్, ఏ స్క్వేర్ కూడా పాజిటివ్ ఎలిమెంట్, అంతే కదా. మీరు -2 పెట్టుకున్నా కానీ అవుతుంది. -2 ఇంటూ -2 ఏమవుతుంది? +4 అవుతుంది కదా. సో ఏ స్క్వేర్ అన్నా కూడా పాజిటివ్ వస్తుంది. సో టోటల్ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది క్లియరా? రైట్. సో ఇచ్చినటువంటి రిలేషన్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్స్ రిలేషన్ అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? ప్రతిదాన్ని కూడా మనం స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇన్ కేస్ కనుక మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో దాన్ని రిపీట్ చేసి చూడండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక రిలేషన్ చూడండి. ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై such that x is sister of y. సో ఎక్స్ వై అనేవి రిలేటెడ్ ఏమని అంటాం. అయితే ఎట్లా రిలేటెడ్ అంట? ఎక్స్ అనేది సిస్టర్ ఆఫ్ వై, ఎక్స్ అనేది వైకి సిస్టర్ అవుతుంది అని అన్నారు. సో చూద్దాం మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో రిలేషన్ రాద్దాం మనం. రిలేషన్ ఎక్స్ ఈజ్ వై ప్లేస్ కూడా మనం ఏం పెట్టాలి? ఎక్స్ పెట్టాలి. అర్థమైందా? వై ప్లస్ మనం ఏం పెట్టాలి? ఎక్స్ పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ సిస్టర్ ఆఫ్ వై వచ్చింది. వై ప్లేస్లో మనం పెట్టాలి? ఎక్స్ పెట్టాలి. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టరో బ్రదర్ ఎవరో ఒకరు ఉంటారు. మరి తనకి తాను సిస్టర్ అవుతారా? ఫర్ ఎగ్జాంపుల్ సీత అనే అమ్మాయి ఉంది. సీతకి సిస్టర్ అయిందా? అవదు కదా. రాము ఉన్నాడు, రాముకి బ్రదర్ అవుతాడా? అవడు కదా. రైట్. సో ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ వై. సో ఇదేమవుతుంది? రిఫ్లెక్స్ కాదు. ఓకేనా? అర్థమైంది కదా. సో నోట్ చేసుకున్నా సరే. సో ఇవన్నీ కూడా ఏంటి? రిఫ్లెక్స్ రిలేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసి
మీకు అంతగా కాన్సెప్ట్ అనే దాని మీద గ్రిప్ వస్తుంది. సో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి కాన్సెప్ట్ క్లాస్ అర్థమైందన్న విషయం కాదు, మనం ఎన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాము అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? రైట్, నోట్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకున్నారు? రైట్. నెక్స్ట్ వచ్చేలకే సిమెట్రిక్ రిలేషన్. సిమెట్రిక్ రిలేషన్ ఏంటి? సిమెట్రిక్ రిలేషన్ అని అంటే చూద్దాం మనం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక రిలేషన్ అనేది ఇచ్చారు, మనకి ఇచ్చినటువంటి రిలేషన్ అది ఒక సెట్లో ఉంది, దానికి రిఫ్లెక్సివ్ కూడా దాంట్లోనే ఉండాలి, దానికి మిర్రర్ ఇమేజ్ కూడా అక్కడ అదే సెట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ కామా బి అనేటువంటి రిలేషన్ ఉంది, ఏ కామా బి అనే రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ అనేది ఆర్ అనేటువంటి సెట్లో ఉంది. ఏ కామా బి అనే రిలేషన్ ఎక్కడ ఉంది? ఆర్ అనే సెట్లో ఉంది. మరి దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? బి కామా ఏ. దానికి రివర్స్ మిర్రర్ ఇమేజ్ ఏంటి? బి కామా ఏ. ఇది కూడా అదే సెట్లో ఉండాలి, బి కామా ఏ కూడా అదే సెట్లో ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఏమంటాం? సారీ, ఏ కామా బి అనేది ఒక రిలేషన్లో ఉంది, మరి దానికి మిర్రర్ ఇమేజ్ కూడా ఏమవుతుంది? బి కామా ఏ అనేది కూడా ఎక్కడ ఉండాలి? ఆర్ అనేటువంటి రిలేషన్లో ఉండాలి. ఓకేనా, సెట్లో ఉండాలి. సో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం మనం. గివెన్ సెట్ ఏ ఈక్వల్ టు, ఏ ఇచ్చారు మన ఎలిమెంట్స్ మనకి 1, 2, 3 అనేటువంటి ఎలిమెంట్స్ ఇచ్చారు. ఓకేనా, రైట్. ఇప్పుడు వీటికి మనం రిలేషన్స్ ఫామ్ చేద్దామా? సో ఫస్ట్ రిలేషన్ ఏంటి? 1, 2. ఓకేనా, ఇంకొక రిలేషన్ చూడండి 2, 3. ఓకేనా, తర్వాత 2, 1, తర్వాత 3, 2. ఓకేనా, ఈ విధంగా రిలేషన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకేనా, సో రైట్ చూడండి. ఇప్పుడు దీంట్లో ఇది సిమెట్రిక్ రిలేషన్ అవుతుందా కాదా? ఇది మనకి ఇచ్చినటువంటి ఈ సెట్ ఏదైతే ఉందో ఇది సిమెట్రిక్ రిలేషన్ అవుతుందా కాదా? ఓకేనా, చూద్దాం మనం. 1, 2 ఉంది. ఈ 1, 2కి మిర్రర్ ఇమేజ్ ఏంటి? 2, 1. 1, 2కి మిర్రర్ ఇమేజ్ ఏంటి? 2, 1. సో 1 ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి? 2, 3 ఉంది. దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? 3, 2. సో ఇది ఉంది. సో ఇదేమవుతుంది? సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది మనకి. ఓకేనా, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంకొక రిలేషన్ అనే దాన్ని ఇట్లా ఇచ్చారు మనకి. 1, 2 ఇచ్చారు, 2, 3 ఇచ్చారు, 1, 2 ఇచ్చారు. ఈ విధంగా ఉన్నాయి సెట్ ఆఫ్ రిలేషన్స్, ఇట్లా ఉన్నాయి. సో ఇది సిమెట్రిక్ అవుతుందా లేదో చూద్దాం మనం. 1, 2 ఉంది, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? సారీ దీన్ని 2, 1గా తీసుకుందాం మనం. 2, 1. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? 2, 1. సో ఇది ఓకే. మరి ఇక్కడ ఏంటి? 2, 3 ఉంది. 2, 3 ఉంది. మరి దీనికి మిర్రర్ ఇమేజ్ ఏది? దీనికి లేదు. కాబట్టి ఇదేమవుతుంది? సిమెట్రిక్ రిలేషన్ అనేది కాదనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ఇంకొకటి చూద్దాం మనం. ఆర్ ఈక్వల్ టు 1, 2 ఉంది, తర్వాత 2, 3 ఉంది, తర్వాత 2, 1 ఉంది, తర్వాత 3, 2 ఉంది, తర్వాత 3, 3 ఉంది. ఈ విధంగా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కొక్క దాన్ని మనం ఎగ్జాంపుల్స్ వారీగా మనం చూసుకుంటున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. రిలేషన్స్ చూడండి, ఇక్కడ 1, 2 ఉంది, దీనికి మిర్రర్ ఇమేజ్ కావాలి. దీనికి మిర్రర్ ఇమేజ్ ఉందా లేదా? ఇదే సెట్లో ఉందా లేదా చూడండి. సో 1, 2కి 2, 1 రిమైన్ రైట్ ఉంది. 2, 3 ఉంది, దీనికి మిర్రర్ ఇమేజ్ ఉందా? 2, 3కి 3, 2 మిర్రర్ ఇమేజ్ ఉంది. ఓకే, అంతవరకు ఓకే. మరి చివరిలో ఏంటి? 3, 3 అన్నాం మనం. 3, 3 అన్నాం. సో ఇది 3, 3 దీనికి సిమెట్రిక్ మిర్రర్ ఇమేజ్ అవుతుంది, మళ్ళీ 3, 3నే వస్తుంది కదా, దానికి అదే వస్తుంది మళ్ళీ. సో 3, 3 ఒకటి ఉంటే సరిపోతుంది, మళ్ళీ రెండోది మనం రాయాల్సిన అవసరం లేదు, ఇంకో రిలేషన్ రాయాల్సిన అవసరం లేదు. సో ఈ టోటల్గా చూసినప్పుడు ప్రతి దానికి కూడా మిర్రర్ ఇమేజ్ అనేది ఉంది, కాబట్టి ఇదేమవుతుంది? సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది అనమాట. ఓకేనా, క్లియర్? ఓకేనా, సో సిమెట్రిక్ రిలేషన్ ఒకసారి నోట్ చేసుకోండి. దీనికి సంబంధించి మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్స్ అనే వాటిని మనం ఒకసారి చూద్దాం. మనం
ఓకేనా. ఈ ఈ సిమెట్రిక్ రిలేషన్ మీద కొన్ని మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనే వాటిని మనం చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఏ ఈజ్ రిలేటెడ్ టు బి సచ్ దట్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి. ఏ ఈజ్ రిలేటెడ్ టు బి, ఏ ఈజ్ ప్యారలల్ టు బి. సో ఇది ఒక రిలేషన్ ఇచ్చారు మనకి. ఇది సిమెట్రిక్ అవ్వాలి అని అంటే ఏ బీకి ప్యారలల్ అయింది, మరి బి కూడా ఏకి ఎలా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి కదా. ఇప్పుడు రెండు లైన్స్ ప్యారలల్గా ఉంది. ఏ బీకి ప్యారలల్గా ఉన్నప్పుడు బి అనేది కూడా ఏకి ఎలా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. అంటే చూద్దాం మనం. ఆర్ ఈజ్ రిలేటెడ్ టు బి, బి ఈజ్ రిలేటెడ్ టు ఏ సచ్ దట్ బి ఈజ్ ప్యారలల్ టు ఏ. సో కండిషన్ ఒప్పుకోవచ్చు మనం. ఏ బీకి ప్యారలల్గా ఉన్నప్పుడు బి కూడా ఏకి ప్యారలల్గా ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి, సిమెట్రిక్ రిలేషనే కదా. అవునా, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ రిలేటెడ్ టు బి సచ్ దట్ ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి. ఏ బి రెండు రిలేటెడ్ అయ్యండి. అప్పుడు ఎలా రిలేటెడ్ అంట, ఏ అనేది బీకి పర్పెండిక్యులర్గా ఉంది. ఏ బీకి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ బీకి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు బి కూడా ఏకి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గానే ఉంటుంది. ఓకే, బి ఈజ్ రిలేటెడ్ టు ఏ సచ్ దట్ బి పర్పెండిక్యులర్ టు ఏ. సో కండిషన్ మనం ఒప్పుకోవచ్చు కదా, పాసిబుల్ అవుతుంది కదా, రైట్. సో ఈ ఇచ్చినటువంటి రిలేషన్ కూడా సిమెట్రిక్ రిలేషన్ అనమాట. అండ్ మూడో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై సచ్ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. కొంచెం మార్చాను చూడండి. ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై సచ్ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అన్నాం మనం. ఓకేనా. సో ఎక్స్ అనేది ఏంటి, వై కన్నా చిన్నది. ఎక్స్ అనేది ఏంటి, వై కన్నా చిన్నది. మరి దీనికి సిమెట్రిక్ ఏమవ్వాలి, వై అనేది ఎక్స్ కన్నా చిన్నది అవ్వాలి. ఎలా పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది, 5 అనేది ఎక్స్ అనుకున్నాం, వై అనేది ఏంటి 7 అనుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం సిమెట్రిక్ అవ్వాలి అని అంటే 7 అనేది లెస్ దెన్ 5 పాసిబుల్ అవుతుందా, ఇదేమన్నా పాసిబుల్ అవుతుందా, కాదు కదా. సో రైట్, అర్థమైంది కదా మీకు. సో వై ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్ సచ్ దట్ వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్. ఇది పాసిబుల్ అవుతుందా, చెప్పాను నేను మీకు ఆల్రెడీ. 5 లెస్ దాన్ 7 అన్నాం. ఇక్కడ వచ్చేకి ఏమవుతుంది, 7 లెస్ దాన్ 5 అవుతుందా, పాసిబుల్ 7 అని లేదు కదా. సో ఇది సిమెట్రిక్ రిలేషన్ అనేది కాదనమాట. ఓకేనా, రైట్. ఇంకో కండిషన్ చూడండి. ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై సచ్ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. మరి ఇప్పుడు ఏమైనా అవకాశం ఉన్నాయా, అవకాశం ఉంది. ఇది సిమెట్రిక్ అవ్వడానికి అవకాశం ఉందా చూద్దాం మనం. దీనికి రాయండి, మిర్రర్ ఇమేజ్ రాయండి. వై రిలేటెడ్ టు ఎక్స్ సచ్ దట్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది చాలామంది కూడా దాదాపుగా ఏమనుకుంటారంటే సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది అనుకుంటారు. ఎందుకని, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి. కానీ ఇక్కడ పైన చూడండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని వస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కేవలం ఈక్వల్ టు అని ఉంటే ఓకే సిమెట్రిక్, ఓకే తీసేయచ్చు. కానీ ఇక్కడ ఏముంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాం. సో లెస్ దెన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కాదు. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం మనం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చెప్తామంటే సిమెట్రిక్ రిలేషన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనే వాటిని మనం చూడవచ్చు. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు అంతగా కాన్సెప్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్. నోట్ చేసుకోండి ఒకసారి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రాన్సిటివ్ రిలేషన్. సో ట్రాన్సిటివ్ రిలేషన్. ఓకే. సో ఈ ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే ఏదో చూద్దాం మనం. ఏ కామా బి అనే రిలేషను ఎక్కడుంది, ఆర్ అనే సెట్లో ఉంది. అట్లనే బి కామా సి అనే రిలేషన్ కూడా ఎక్కడ ఉందంట, ఆర్ అనే సెట్లో ఉంది. ఏ కామా బి అనే సెట్ రిలేషన్ ఎక్కడ ఉంది, ఆర్ అనే సెట్లో ఉంది. బి కామా సి అనే రిలేషన్ కూడా ఎక్కడ ఉంది, ఆర్ అనే సెట్లో ఉంది. అప్పుడు ఏ కామా సి అనే రిలేషన్ కూడా బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా సి అనే రిలేషన్ కూడా ఎక్కడ ఉండాలి, మనకి అదే సెట్లో ఉండాలి. అలా ఉంటేనే దాన్ని మనం ట్రాన్సిటివ్ అని చెప్పేసి అంటున్నాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, మనం వదిలేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే సెట్ తీసుకున్నా చూడండి. 1 2 3 అనే నేను ఎలిమెంట్స్ తీసుకున్నాను. దీనికి రిలేషన్స్ రాద్దాం మనం. 1 2తో రిలేటెడ్ అయింది, 2 3తో రిలేటెడ్ అయింది. 1 ఎవరితో రిలేటెడ్ అయింది, 2 తోటి. 2 ఎవరితో రిలేటెడ్ అయింది, 3 తోటి.
సో అప్పుడు 1,3 1 అనేది ఎవరితో రిలేటెడ్ అవ్వాలి, 3తో రిలేటెడ్ అవ్వాలి. ఓకేనా? సో 1 2తో రిలేటెడ్ అయ్యింది, 2 అనేది 3తో రిలేటెడ్ అయ్యింది. అప్పుడు 1 అనేది ఎవరితో రిలేటెడ్ అవ్వాలి, 3తో రిలేటెడ్ అవ్వాలి. ఓకే, ఒకటి వచ్చింది మనకి. తర్వాత ఇంకోటి చూడండి, 2 అనేది ఎవరితో రిలేటెడ్ అయింది, 3 అనేది ఏం రైట్ సారీ. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అని చెప్పేసి అని అంటాం అన్నమాట. ఓకేనా? రైట్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 1 3తో రిలేటెడ్ అయింది, 3 2తో రిలేటెడ్ అయింది. అప్పుడు 1,2 అనేది కూడా ఇదే సెట్లో ఉండాలి. సో 1 3తో రిలేటెడ్ అయింది, 3 2తో రిలేటెడ్ అయింది. సో 1,2 అనేది కూడా ఎక్కడ ఉండాలి, ఇక్కడే ఉండాలన్నమాట. ఓకే రైట్. ఓకేనా? అర్థమైందా? రైట్. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? అర్థమైంది కదా? నోట్ చేసుకోండి ఒకసారి. ఓకే, దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ నేను కొంత టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. వాటి యొక్క సొల్యూషన్స్ కూడా మీరు నాకు కామెంట్ చేయండి. అవి కరెక్టా కాదా అని చెప్పేసి నేను చెక్ చేసి మీకు కరెక్ట్ సొల్యూషన్స్ అనే వాటిని నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.